హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనస్సు రాశి వారికి మే 11, 12 తేదీల్లో ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని లాభాలే రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత అనేది మారబోతుంది. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలను ఈ వీడియోలోనో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి స్వయం ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది. ఆధునికత విద్య పట్ల ఆసక్తి, వినూతమైన వ్యాపారాల్లో రాణిస్తూ ఉంటారు. మేధస్సుతో ఉన్నత స్థాయి సాధించుకుంటూ సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు తెచ్చుకుంటారు. దైవ భక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలలో ఆసక్తి అనేది వీరికి ఉంటుంది. అంతరాత్మసాక్షిగా విరోధంగా ఏ పని వీరు చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేము అన్న నింద వీరు భరించాల్సి వస్తుంది. ఉన్నత స్థాయిలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏమీ చేయలేకపోయాము అనేటటువంటి భావన వీరిలో తరచూ కలుగుతుంది. సొంత మనుషులే అనుకున్న వారితో వీరికి బద్ధ వైరం ఏర్పడుతుంది. అంటే వీరికి శత్రువులు అనేది అధికంగా ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి దైవ భక్తి కూడా అధికంగా ఉంటుంది. అయితే వీరి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఈ ధనుస్సు రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఏ వృత్తిలో ఉన్నా సరే మంచి పేరు ప్రతిష్టలను వీరు పొందుతారు. ఈ రాశి వారికి అధిక తెలివితేటలు ఉండటంతో ఏ పని అయినా చక్కగా పూర్తి చేసుకుంటారు. ఒక పని మొదలు పెట్టినట్లు అయితే దాన్ని పూర్తి చేసే వరకు ఈ రాశి వారు నిద్రపోరు. ఈ రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. ఈ ధనుస్సు రాశి వారు స్నేహానికి, బంధుత్వానికి, కుటుంబానికి అధిక ప్రాధాన్యత వీరు ఇస్తారు. తెలిసి కానీ తెలియక కానీ ఈ ధనుస్సు రాశి వారు ఎవరికి అన్యాయం చేయరు. న్యాయం, ధర్మం ప్రకారం ఎప్పుడు ఎలా ఉండాలో అలానే ఉంటారు. అయితే ఈ రాశి వారు సహాయం చేసే విషయంలో ఈ ధనుస్సు రాశి వారు ముందుంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మే 11, 12 తేదీల్లో ధనం అనేది అభివృద్ధి చెందబోతుంది. అంటే ధన ద్వారాలు వీరికి తెరుచుకోబోతున్నారు. వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వారికైనా మంచి లాభాలు వస్తాయి. వీరికి గురువు లాభదాయకంగా ఉండటం వల్ల ప్రతి దాంట్లో వీరికి లాభాలే వస్తాయి. ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. వీరి ఏ పని తలపెట్టిన విజయాలను సాధిస్తారు. మునుపటి కాలం కంటే ఇప్పుడు మీకు బాగా కలిసి రాబోతుంది. ఎందుకంటే గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. మీ గోచార ఫలితాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి.
గురుగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి పని చేసేవారు అయినా, ఏ వృత్తిలో ఉన్నవారు అయినా, ఏ ఉద్యోగంలో ఉన్నవారు అయినా మంచి మంచి లాభాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. కొన్నిసార్లు గ్రహాల మార్పుల వల్ల ప్రత్యేకమైన యోగం అనేది ఏర్పడుతుంది. ఈ టైంలో ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం గురువు అనుకూలంగా ఉన్నాడు, లాభదాయకంగా ఉన్నాడు. అంటే లాభాలు వచ్చే విధంగా మీకు గురువు యోగించబడుతున్నాడు. ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం మనం చూసుకున్నట్లు అయితే అన్ని శుభ ఫలితాలే. వీరికి రాత్రి సమయంలో వీరికి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గ్రహాలు రాత్రి సమయంలో మార్పు చెందుతూ ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారు తమ తెలివితేటలతో ఈ టైంలో మంచి ఉన్నత స్థాయిని సాధించబోతున్నారు. మీ తెలివితేటలు ఈ టైంలో ఉపయోగించినట్లు అయితే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు ఈ టైం మీకు మునుపటి కంటే ఎక్కువ మీరు లాభాలను పొందుతారు. అలాగే శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని కూడా మీరు ఈ టైంలో ఖచ్చితంగా పొందుతారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టు కాబోతుంది. డబ్బు అనేది దూసుకు రాబోతుంది. ఎందుకంటే మీరు ఒకటి అనుకుంటే దానికంటే ఎక్కువ లాభాలు అయితే మీకు రాబోతున్నాయి. మీరు అనుకోని దానికన్నా ఎక్కువ లాభాలను మీరు పొందుతారు. ఏ వృత్తిలో ఉన్నవారికైనా మంచి లాభాలు వస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా నక్క తోక తొక్కినట్టే అన్నట్టు మీ జీవితం అయితే ఉండబోతుంది. పట్టిందల్లా బంగారమే కాబోతుంది. రాత్రికి రాత్రి ధనవంతులు కాలేరు, కానీ మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు రావడం వల్ల మీకు డబ్బు అనేది చేతిలో నిలవబోతుంది, చేతికి అందబోతుంది. మీరు మునుపటి కాలం కంటే ఈ టైంలో మంచి ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుతారు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఈ టైంలో మీకు లభిస్తుంది. ఈ టైంలో ఆస్తి వివాదాలు మాత్రం తొలగిపోతాయి. ఆస్తి వివాదాలు కుటుంబంలో ఏవైతే ఉన్నాయో అటువంటి వివాదాలు కూడా ఈ టైంలో తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు అయితే తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఈ టైంలో తీరిపోతాయి. డబ్బు సంపాదించడానికి మీకు మార్గాలు లభించబోతున్నాయి. మార్గాలు మీకు తెరుచుకుంటాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ టైంలో మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా మీకు తీరబోతున్నాయి. డబ్బు అనేది మీకు ఏదో రకంగా చేతికి అందబోతుంది. డబ్బు అనేది ఖర్చు చేయకండి. ఈ టైంలో మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ధనం దూసుకు రాబోతుంది. ఎందుకంటే మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. గురువు మీకు లాభదాయకంగా ఉండటం వల్ల విపరీతంగా ధనం అనేది దూసుకు వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది.